వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి హౌ టు స్టడీ అంగన్వాడీ ప్లాన్. మనకి అంగన్వాడీ ప్లాన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని ఏ విధంగా స్టడీ చేయాలి, అదేవిధంగా ఎన్ని కాలమ్స్ వస్తాయి, ఫుటింగ్స్ డెప్త్ ఎంత, పెడస్టల్ సైజ్ ఎంత, తర్వాత డోర్స్ విండోస్ సైజు, ఓకే, స్లాబ్ డీటెయిల్స్ని ఏ విధంగా స్టడీ చేయాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూడబోతున్నాం. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మనకి అంగన్వాడీ ప్లాన్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి అంగన్వాడీ మినీ సెంటర్, అంగన్వాడీ మెయిన్ సెంటర్. ఇప్పుడు అంగన్వాడీ మెయిన్ సెంటరు ప్లాన్ యొక్క డీటెయిల్స్ అనేది చూద్దాం. ఓకే, దీంట్లో మనకి కిచెన్ ఇచ్చారు, ఇక్కడ స్టోర్ రూమ్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ న్యూట్రిషన్ రూమ్, ఇక్కడ హాలు, ఇక్కడ వరండా, తర్వాత బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ర్యాక్స్, ఇక్కడ ఒక ర్యాకు, ఇక్కడ ఒక ర్యాక్స్, ఇక్కడ ఇది ప్లాట్ఫారం, కిచెన్ ప్లాట్ఫారం. నెక్స్ట్ హాల్లో వచ్చేసి ర్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా అవుట్ సైడ్ వచ్చేసి మనకి టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ కిచెన్ గార్డెన్ ఏరియా, టాయిలెట్స్, తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి అవుట్డోర్ ఎక్విప్మెంట్ ఏరియా, ఇటు వచ్చేసి ప్లే ఏరియా, ఇది ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్లాన్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. ప్లాన్ ఇచ్చారు కదా, మార్కింగ్ అనేది ఎలా ఇవ్వాలి, దాంట్లో దాని యొక్క డైమెన్షన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూడబోతున్నాం. ఇక్కడ గమనిస్తే మనకి ప్లాన్లో అవుటర్ టు అవుటర్ డైమెన్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 30 ఫీట్స్ 3 ఇంచెస్, అది ఒక సైడ్ అవుటర్ టు అవుటర్. ఇంకొక సైడ్ అవుటర్ టు అవుటరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, 26 ఫీట్ 10.5 ఇంచెస్ అవుటర్ టు అవుటర్ డైమెన్షన్స్. వన్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ 3 ఇంచెస్, ఇంకొక సైడ్ 26 ఫీట్ 10.5 ఇంచెస్. అయితే దీనికి సెంటర్ టు సెంటరు మనం ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సపోజ్ ఇది అనుకోండి, ఇక్కడ ఈ రూమ్ సైజ్ వచ్చేసి 15 ఫీట్స్ బై 20 ఫీట్ 4.5 ఇంచెస్. అయితే ఇది ఇన్నర్ టు ఇన్నర్ కదా, అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు మాత్రమే. అయితే మనకి సెంటర్ టు సెంటర్ ఎంత వస్తుంది, 20 ఫీట్ 4.5 ఇంచెస్ ప్లస్ ఇక్కడ నుంచి 4.5 ఇంచెస్, ఇక్కడ నుంచి 4.5 ఇంచెస్, మొత్తం కలిపితే ఎంత వస్తుంది, 9 ఇంచెస్ వస్తుంది. అయితే ఈ 20 ఫీట్ 4.5 ఇంచెస్కి 9 ఇంచెస్ యాడ్ చేస్తే మనకి టోటల్గా వచ్చేసి ఎంత వస్తుందంటే 21 ఫీట్ 1.5 ఇంచ్. ఇంకా 21 ఫీట్ 1.5 ఇంచ్. అర్థమైందా నేను చెప్పింది? నెక్స్ట్ ఇప్పుడు ఇలా చూద్దాం, మనకి టోటల్ ఎంత వచ్చింది, ఒక సైడ్ వచ్చేసి 13 ఫీట్ 4.5 ఇంచెస్ ప్లస్ ఈ రూమ్ సైజ్ వచ్చేసి 15 ఇంచెస్, సారీ 15 ఫీట్స్. తర్వాత ఇక్కడ మనకి 4.5 ఇంచ్ వాల్ ఉంది, దాన్ని కూడా కలుపుకోవాలి కదా, 4.5 ఇంచ్ వాల్. తర్వాత ఇక్కడ 4.5, ఇక్కడ 4.5, మొత్తం కలిపితే 9 ఇంచెస్. అప్పుడు టోటల్గా ఎంత వస్తుంది, 13 ఫీట్ 15 ఫీట్స్, మొత్తం 28 ఫీట్స్ ప్లస్ ఈ 4.5, ఈ 4.5 9 ఇంచెస్, ఈ 9 ఇంచెస్, మొత్తం 18 ఇంచెస్. ఓకేనా? అప్పుడు టోటల్గా మనం యాడ్ చేస్తే 29 ఫీట్ 6 ఇంచెస్ అనేది వస్తుంది. క్లారిటీగా వినండి, 29 ఫీట్ 6 ఇంచెస్. వన్ సైడ్ 29 ఫీట్ 6 ఇంచెస్, ఇంకొక సైడు 21 ఫీట్ 1.5 ఇంచ్. ఇది మనకి సెంటర్ టు సెంటర్ యొక్క డిస్టెన్స్.
29 feet 6 inches. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 21 feet 1.5 inch. ఓకేనా? అయితే ఇది ఎక్కడి నుంచి ఈ కాలమ్ సెంటర్ నుంచి ఈ కాలమ్ సెంటర్ వరకే. మనకి ఇక్కడ ముందు కూడా మనకి పిల్లర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎన్ని ఫీట్స్? 5 ఫీట్స్. దాన్ని కలుపుకుంటే మనకి ఎంత వస్తుంది అప్పుడు? 5 ఫీట్స్ కలుపుకుంటే 26 feet 1.5 inch అనేది వస్తుంది. తర్వాత ఔటర్ టు ఔటర్ అంటే దానికి 9 inches కలుపుకుంటే 26 feet 10.5 inch వస్తుంది. ఓకేనా? ఇద్దాం ఈ విధంగా చూడండి. ఇక్కడ ఈ విధంగా మనం మార్కింగ్ ఇచ్చేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 29 feet 6 inches అనేది వన్ సైడు, 26 feet 1.5 inch అనేది ఒక సైడు. ఓకేనా? ఔటర్ టు ఔటర్ ఎంత వస్తుంది మనకి? వన్ సైడ్ 30 feet 3 inches, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి 26 feet 10.5 inches. మనకి కాలమ్ టు కాలము మనకి ఎంత వస్తుంది? 9.5 inch ఒక సైడు, ఇక్కడ 12, ఇది 5 feet. ఇక్కడ నుంచి ఇక్కడికి 13 feet 9 inches, ఇక్కడ నుంచి ఇక్కడికి 15 feet 9 inches. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఫుటింగ్స్ డెప్త్ అనేది తీయాలి. ఒకసారి ఫుటింగ్ డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇవి మనకి ఫుటింగ్ సైజులు. ఇక్కడ 3 types ఆఫ్ ఫుటింగ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి F1 ఫుటింగు, నెక్స్ట్ F2 ఫుటింగు, F3 ఫుటింగు. 3 ఫుటింగ్స్. అయితే F1 ఫుటింగ్ యొక్క సైజ్ ఎంత ఇచ్చారు? 5 feet by 5 feet అంటే 1500 by 1500 mm అన్నీ స్క్వేర్ ఫుటింగ్స్. F2 ఫుటింగ్ వచ్చేసి 4.5 feet by 4.5 feet. F3 ఫుటింగు 4 feet by 4 feet. మొత్తం ఎన్ని మన కాలమ్స్ వస్తున్నాయి? 1, 2, 3, 4 మొత్తం 12 వస్తున్నాయి. ఓకేనా? F1 ఫుటింగ్లు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. F2 ఫుటింగ్లు 1, 2, 3, 3 ఉన్నాయి. F3 ఫుటింగ్లు 1, 2, 3, 3 ఉన్నాయి. ఓకే. అంటే F1 ఫుటింగ్లు 6 ఉన్నాయి, F2 ఫుటింగ్లు 3 ఉన్నాయి, F3 ఫుటింగ్లు 3 ఉన్నాయి. మొత్తం ఎంత? 12 వచ్చాయి. ఇప్పుడు మనకి మనం మార్కింగ్ ఇచ్చాము, ఎక్స్కవేషన్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి? మనము ఫుటింగ్ మ్యాట్ అనేది ప్రిపేర్ చేయాలి. అయితే ఎన్ని రాడ్స్ యూజ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి మనకి మ్యాట్ F1 ఫుటింగ్ ఎన్ని అని చెప్పాము? 6 నెంబర్స్. ఈ 6 నెంబర్స్ F1 ఫుటింగ్. అయితే F1 ఫుటింగ్కి మనం రాడ్ అనేది ఎంత కట్ చేయాలంటే వన్ సైడ్ 1.45 meters by 1.45 meters. ఒక్కొక్క సైడు మనకి ఎన్ని ఉండాలి? 10 నెంబర్స్ ఉండాలి. అంటే వన్ సైడ్ 10 నెంబర్స్, రాడ్ యొక్క లెంత్ 1.45 meter. ఇంకొక సైడ్ వచ్చేసి మనకి 10 నెంబర్స్ 1.45 meters. ఓకే. అయితే ఇక్కడ మనకి ఎల్ కూడా మనం బెండ్ చేయాలి కాబట్టి మనకి ఎల్ ఎంత వస్తుంది? 2 sides ఎల్ ఇది వచ్చేసి 1.45, ఇక్కడ 0.15, ఇక్కడ 0.15. ఓకేనా? అప్పుడు ఈ 1.45కి మనము 0.3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1.75 అనేది వస్తుంది. అంటే ఈ రాడ్ లెంత్ 1.75 అనేది టోటల్ లెంత్. అది టోటల్ లెంత్ విత్ ఎల్ అనమాట. ఇటు సైడ్ మనం 2 sides ఎల్ కొడతాం కదా! ఈ రెండుటి కలిపితే మనకి F1 ఫుటింగ్కి వన్ సైడు 1.75 మీటర్స్తో 10 రాడ్స్ కట్ చేయాలి. ఇంకొక సైడ్ కూడా 10 రాడ్స్ కట్ చేయాలి విత్ 1.75 meter టోటల్ లెంత్. నెక్స్ట్ F2 ఫుటింగ్స్ చూద్దాం. F2 ఫుటింగ్స్ ఎన్నని చెప్పాను నేను? 3 అని చెప్పాను. అయితే దీని సైజ్ ఎంత అని చెప్పుకున్నాం మనము? 4.5 feet by 4.5 feet. ఇప్పుడు దీనికి ఎన్ని రాడ్స్ యూజ్ చేస్తామంటే మనము 9 నెంబర్స్ వన్ సైడ్, ఇంకొక సైడ్ 9 నెంబర్స్. అయితే ఇది కూడా సేమ్ 1.3 meters అనేది కట్ చేయాలి. ఇక్కడ 0.15,
ఇక్కడ 0.15 టోటల్‌గా 1.6 మీటర్ అనేది ఒక్కొక్క బార్ లెంత్ ఉండాలి. అటువంటి 9 నంబర్స్ ఒక సైడ్ యూజ్ చేయాలి. ఇంకొక సైడ్ కూడా 9 నంబర్స్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్3 ఫుటింగ్. ఎఫ్3 ఫుటింగ్ వచ్చేసి మనం ఎన్నని చెప్పుకున్నాము? ఎఫ్3 ఫుటింగ్‌లో వచ్చేసి 3 నంబర్స్. ఈ 3 నంబర్స్‌కొచ్చేసి మనకి సైజ్ వచ్చేసి 8 నంబర్సు ఒక సైడు, ఇంకొక సైడ్ 8 నంబర్సు. ఫుటింగ్ సైజు ఎఫ్3 వచ్చేసి 4 ఫీట్ బై 4 ఫీటు. ఇక్కడ మనము రాడ్ లెంత్ ఎంత కట్ చేయాలి? మిడిల్‌లో 1.15 ఉండాలి. ఇక్కడ 0.15 ఉండాలి. ఇక్కడ 0.15 ఉండాలి. అంటే దీనికి 0.3 యాడ్ చేస్తే టోటల్‌గా 1.45 మీటర్ లెంత్ అనేది ఒక్కొక్క రాడ్ కట్ చేయాలి. ఎన్ని రాడ్స్ కట్ చేయాలంటే 8 రాడ్స్ కట్ చేయాలి వన్ సైడ్. ఇంకొక సైడ్ 8 రాడ్స్ కట్ చేయాలి. అయితే ఇక్కడ యూజ్ చేసే బార్స్ యొక్క డయామీటర్ అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఫుటింగ్స్ అన్నిటికి కూడా మనము యూజ్ చేసే బార్ యొక్క డయామీటరు 10 డయామీటర్. రాడ్ యొక్క డయామీటర్ 10 డయామీటర్. నెక్స్ట్ ఫుటింగ్స్ మ్యాట్ ప్రిపేర్ చేసిన తర్వాత కాలమ్స్ అనేది మనము ప్రిపేర్ చేయాలి. కాలమ్స్ మొత్తం ఎన్నని చెప్పాము? 12 కాలమ్స్. అయితే కాలమ్ సైజ్ ఎంత ఇచ్చారు? 9 ఇంచెస్ బై 12 ఇంచెస్. అన్ని కాలమ్ సైజు సేమ్. ఇక్కడ మనకి సి1, సి2, సి3, సి4 అని 4 టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? అయి ఎక్కడెక్కడ వస్తాయి చెప్తాను. దానికంటే ముందు సి1 కాలమ్స్ యొక్క రెయిన్‌ఫోర్స్‌మెంట్ డీటెయిల్స్ చూద్దాం. సి1 యొక్క కాలమ్ సైజు 9 ఫీట్ బై 12 ఇంచెస్. మనకి 4 నంబర్స్ వచ్చేసి 16 కాలమ్స్. తర్వాత ఇంకా 2 నంబర్స్ వచ్చేసి 12 కాలమ్స్. అంటే కాలమ్స్ అంటే రాడ్స్ అనమాట. ఓకే. సి1 కాలమ్‌లో 4 నంబర్స్ 16 బార్స్, 2 నంబర్స్ 12 బార్స్. అయితే ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? 16 ఎక్కడ యూజ్ చేస్తాం? తర్వాత 12 ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఈ 2 రాడ్స్ వచ్చేసి 12 యూజ్ చేస్తాం. రిమైనింగ్ 4 కార్నర్స్‌లో మనం 16 రాడ్స్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఓన్లీ ఫర్ సి1 కాలమ్ మాత్రమే. నెక్స్ట్ సి2 కాలమ్ చూద్దాం. సి2 కాలమ్స్ మొత్తం మనకి ఎన్నున్నాయంటే 5 నంబర్స్ ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో నేను చూపిస్తాను. దీని సైజ్ వచ్చేసి 9 ఇంచెస్ బై 12 ఇంచెస్. అయితే దీనికి కూడా ఎన్ని రాడ్స్ యూజ్ చేస్తాము? 6 రాడ్స్ యూజ్ చేస్తాం. ఈ 6 రాడ్స్‌లో మనకి 4 రాడ్స్ వచ్చేసి 12 బార్స్ యూజ్ చేస్తాం. ఇంకా 2 రాడ్స్ ఉంటాయి కదా! ఆ 2 రాడ్స్ 16 యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇక్కడ మనకి 16 బార్స్. తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి గదా! ఈ కార్నర్స్‌లో మనకి 12 రాడ్స్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత సి3 కాలమ్ చూద్దాం. సి3 కాలమ్స్ ఎన్నున్నాయంటే 3 నంబర్స్ ఉన్నాయి. అయితే ఈ సి3 కాలమ్స్‌కి మనము మొత్తము గూడా మనం ఏందంటే 12 రాడ్సే యూజ్ చేస్తాము. మొత్తం ఎన్ని రాడ్స్? 6 రాడ్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సి4 కాలమ్. సి4 కాలమ్ గూడా మొత్తము 3 రాడ్స్ ఉన్నాయి. అయితే సి4 కాలమ్ యొక్క సైజు 9 ఇంచెస్ బై 9 ఇంచెస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సి4 కాలమ్స్‌కి యూజ్ చేసే రాడ్స్ ఓన్లీ 4 రాడ్సే. అది ఓన్లీ కార్నర్స్‌లో మాత్రం యూజ్ చేస్తాం. ఓకే. సి1, సి2, సి3కి 6 రాడ్సు. సి4కొచ్చేసి ఓన్లీ 4 రాడ్సు. సి4 యొక్క సైజు 9 ఇంచెస్ బై 9 ఇంచెస్. సి1, సి2, సి3 ఈ సైజ్ వచ్చేసి 9 ఇంచెస్ బై 12 ఇంచెస్. యూజ్ చేసే స్టెరప్స్ వచ్చేసి మనము 8 అనేది యూజ్ చేస్తాం. ఓకే. 6 ఇంచెస్ స్పేసింగ్ ఇట్లా స్టెరప్స్. ఓకే. ఓన్లీ ఇది సింగిల్ స్టెరప్ అనేది ఉంటుంది. అది రెక్టాంగులర్ స్టెరప్స్. మనకి ఏ కాలమ్స్ ఎక్కడొస్తాయో ఒకసారి చూద్దాం. ఓకే. ఇదొచ్చేసి ఈ ప్లాన్ వచ్చేసి మనకి మీటర్లలో. నేను ఇంతకుముందు చూపించిందొచ్చేసి మనకి ఫీట్స్‌లలో. ఓకే. మీరు ఫీట్‌లలోనే ఫాలో అయితే బెస్ట్ అని నా ఒపీనియన్. అయితే ఇప్పుడు మనకి కాలమ్స్ ఎక్కడెక్కడొస్తాయి? సి1, సి2, సి3, సి4 అని చెప్పాం గదా! ఈ కాలమ్స్ ఎక్కడెక్కడొస్తాయో ఇప్పుడు ఒకసారి మార్క్ చేద్దాం. మనకి ఇక్కడ సి1 కాలమ్ వస్తుంది. నెక్స్ట్ మనకి సి1 కాలమ్స్ ఎన్ని? ఒకటే. నెక్స్ట్ సి2 కాలమ్స్ వచ్చేసి సి2, 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 సి2 అండ్ అగైన్ సి2. మొత్తం సి2 కాలమ్స్ ఎన్ని? 3 వచ్చాయి. నెక్స్ట్ సి2 కాలమ్స్ తర్వాత మనకి సి3 కాలమ్స్. సి3 కాలమ్స్ ఎన్నొచ్చాయో ఒకసారి చూద్దాం.
మనకి C3 కాలమ్స్ ఇక్కడ, అదేవిధంగా ఇక్కడ, ఇక్కడ మొత్తం ఎన్ని 3 వచ్చాయి. తర్వాత C4 కాలమ్స్, C4 కాలం యొక్క సైజ్ వచ్చేసి 9 ఇంచెస్ బై 9 ఇంచెస్. ఓకే, యూజ్ చేసే రాడ్స్ ఓన్లీ 4 రాడ్స్ యూజ్ చేస్తాం, అది కూడా 12 mm డయామీటర్ ఆఫ్ రాడ్. ఇక్కడ C4, ఇక్కడ C4, అదేవిధంగా ఇక్కడ C4. ఓకేనా, కాలమ్స్ ఎక్కడెక్కడ వస్తాయో అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ పెడస్టల్ సైజ్ అనేది చూద్దాం. పెడస్టల్ సైజ్ వచ్చేసి 0.45 బై 0.45 బై 0.45, అంటే 1.5 feet బై 1.5 feet బై 1.5 feet. దీనికి మనం 4 కార్నర్స్లో మనము 12 mm రాడ్స్ 4 యూజ్ చేస్తాము. దీనికి 8 mm రింగ్స్ 4 యూజ్ చేయాలి. అయితే దీని కటింగ్ లెంత్ వచ్చేసరికి టాప్లోకి వచ్చేసరికి మనకి 0.2 ఇచ్చారు. మనం 0.23 యూజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ 0.23 అనేది యూజ్ చేయకూడదు పర్టికులర్ కాలంలో, ఎందుకంటే మనకి కాలం సైజు 9 ఇంచెస్ బై 12 ఇంచెస్. ఒకవేళ ఇది 15 ఇంచెస్ అనుకో, అప్పుడు మీరు 0.23 యూజ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఓన్లీ 12 ఇంచెస్ కాబట్టి 0.2నే యూజ్ చేయండి. బాటంలో 0.3, హైట్ వచ్చేసి 0.8. అయితే ఈ 0.8 అనేది హైట్ అనేది మారుతుంది బేస్డ్ ఆన్ ద డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్ అనమాట. ఓకే, ది టోటల్ వచ్చేసి 1.3. ఈ జెడ్ షేప్ రాడ్ ఉంది కదా, ఈ జెడ్ షేప్ రాడ్ యొక్క టోటల్ లెంత్ 1.3 మీటర్ అనేది మనం కట్ చేయించుకోవాలి. అయితే ఈ ఫుటింగ్ల యొక్క డెప్త్స్ అనేది ఒకసారి చూద్దాం. F1 ఫుటింగ్లు మొత్తం 6 ఉంటాయి. 1.5 బై 1.5, 0.38 అంటే 15 ఇంచెస్. F2 ఫుటింగు 3 ఉంటాయి. 1.35 బై 1.35, 0.38, 15 ఇంచెస్ డెప్త్. F3 ఫుటింగ్లు 3 ఉంటాయి. 1.2 బై 1.2, డెప్త్ వచ్చేసి 0.3 అంటే 12 ఇంచెస్. ఇవి దీని యొక్క డెప్త్స్. ఈ డెప్త్స్ని బట్టి మనకి పెడస్టల్ యొక్క హైట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ముందుండేటువంటి 3 పిల్లర్స్ కొంతమంది బేస్మెంట్ లెవెల్ నుంచి రైజ్ చేస్తారు. అలా ఎవరైతే రైజ్ చేస్తారో వాళ్ళు F3 ఫుటింగ్ వేయాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఉన్నటువంటి ఏఈ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ మనకి కాలమ్స్ తర్వాత ఫుటింగ్ పెడస్టల్ అయిపోయిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే కాలం ఓరియంటేషన్. మనం కాలం ప్లేస్ చేసేటప్పుడు కాలం అనేది ఎక్కడ ప్లేస్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి కాలం ఇది కాలం వచ్చేసి మనకి ఇలా ఉంది కదా, ఒక సైడు 9 ఇంచెస్, ఇంకొక సైడు 12 ఇంచెస్. ఇలా ఉన్నదానికి చూడండి, ఇది వచ్చేసి 4.5 ఇంచ్, ఇది 4.5 ఇంచ్. దీన్ని ఎట్లా డివైడ్ చేశారు, 4.5 ఇంచు 12 ఇంచెస్లో పోతే రిమైనింగ్ పోర్షన్ అంతా 7.5 ఇంచ్. అర్థమవుతుందా. ఇదిగోండి, నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు కాలం మార్కింగ్ గురించి చెప్పేటప్పుడు ఫౌండేషన్ మార్కింగ్ గురించి చెప్పాను కదా, సేమ్ అదే. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, ఎంత ఉండాలంటే 13 feet 9 inches. తర్వాత ఇక్కడ నుంచి ఈ సెంటర్కి వచ్చేసి 15 feet 9 inches. ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి మనకి ఎంత ఉండాలంటే 9 feet 1.5 inch. తర్వాత ఇక్కడ నుంచి ఈ సెంటర్కి ఎంత ఉండాలంటే ఎగ్జాక్ట్గా 12 feet ఉండాలి. తర్వాత ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి ఎంత ఉండాలంటే 5 feet. ఇది వరండా ఏరియా. ఓకే, ఇక్కడ మీకు మెన్షన్ చేశారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి కాలమ్స్ సైజ్ వచ్చేసి 9 ఇంచెస్ బై 9 ఇంచెస్. ఇవి వచ్చేసి మనకి ఏంటంటే వరండా దగ్గర ఉన్నటువంటి స్లాబ్కి సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇవి మనకి కాలం యొక్క ఓరియంటేషన్. ఇది ఓరియంటేషన్ కూడా ఒకసారి చూసుకోండి. అంటే కాలం అనేది ఎటు ప్లేస్ చేయాలి అంటే 4.5 ఇంచ్ ఎటు ప్లేస్ చేయాలి, 7.5 ఇంచ్ అనేది ఎటు ప్లేస్ చేయాలి, ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి.
నెక్స్టు కాలమ్స్ అనేది మనము గ్రౌండ్ లెవెల్ వరకు రైజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? పీసీసీ బెడ్ ఏస్తాము. పీసీసీ బెడ్ యొక్క ప్రపోర్షన్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఆర్‌బీకే గానీ, సచివాలయం గానీ, తర్వాత వెల్‌నెస్‌లో ఏ విధంగా ఉందో అదే విధంగా. నెక్స్టు ప్లింత్ బీమ్. ప్లింత్ బీమ్‌కి చూడండి ఏమేమి రాడ్స్ ఇస్తామో దానికి ఎక్కడెక్కడ ప్లింత్ బీమ్ వస్తది. ప్లింత్ బీమ్ అనేది ఇది. మనకి ప్లింత్ బీమ్ యొక్క మార్కింగ్ ఇదిగోండి. ఈ పోర్షన్ ప్లింత్ బీమ్ ఇదంతా. ఓకే. ఇక్కడ మనకి సైజులు గూడా ఇచ్చారు. ఈ సైజులొచ్చేసి ఆల్రెడీ మనకి ప్రీవియస్‌గా ప్లాన్ జూసాం గదా! దాంట్లోనే. అయితే దీనికి యూజ్ చేసే రాడ్స్ వచ్చేసి ఎంత రాడ్స్ యూజ్ చేయాలి మనము? చూడండి టాప్‌లో 12 ఎంఎం రాడ్స్ 3 యూజ్ చేయాలి. బాటమ్‌లో 12 ఎంఎం రాడ్స్ 3 యూజ్ చేయాలి. స్పేసింగ్ వచ్చేసి 6 ఇంచెస్ స్పేసింగ్. అది 8 ఎంఎం స్టిరప్స్ అనేది యూజ్ చేయాలి. ఈ కాలమ్స్ సారీ ఈ ప్లింత్ బీమ్ మొత్తం గూడా సేమ్ టాప్‌లో, బాటమ్‌లో 12 ఎంఎం డయామీటర్ ఆఫ్ బార్సు. అయితే ఇక్కడ మనకి 12 అనేది టాప్‌లో 3 ఇచ్చారు గదా! ఈ విధంగా. మొత్తం 3 ఇచ్చారు గదా! ఈ థర్డ్‌ది ఎక్స్‌ట్రా బార్. అయితే ఇప్పుడు జనరల్‌గా మనకి ఎక్స్‌ట్రా బార్ లెంత్ అనేది మనకి లెంత్‌ని బేస్ చేసుకొని ఎక్స్‌ట్రా బార్ లెంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ప్లాన్‌లో. మనకి ఈ ప్లాన్‌లో ఎటువంటిది ఇవ్వలేదు కాబట్టి మనకేం చేశారంటే ఈ ఎక్స్‌ట్రా బార్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ‌గా మొత్తం ఎయడం జరిగింది. అంటే ఇక్కడ మనకి 7 ఫీట్ 6 ఇంచెస్ ఉంది సపోజ్. ఎక్స్‌ట్రా బార్ ఇంతవరకు వస్తుంది. నెక్స్టు ఇక్కడ ఎక్స్‌ట్రా బార్ వస్తుంది. అప్పుడు ఈ రెంటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది చాలా తక్కువ కాబట్టి కంటిన్యూ‌గా ఒకే బార్ అనేది ఎయడం జరిగింది. నెక్స్టు ప్లింత్ బీమ్ అయిపోయిన తర్వాత మనకి కాలమ్స్ అనేది 7 ఫీట్స్ అనేది రైజ్ చేయాలి. దాని తర్వాత బ్రిక్ వర్క్ అనేది చుట్టూ 9 ఇంచెస్ అనేది బ్రిక్ వర్క్ కట్టుకోవాలి. పార్టీషన్స్ వచ్చేసి మనకి 4 ½ ఇంచ్ అనేది కట్టుకోవాలి. ఒకసారి ఇప్పుడు చూద్దాం ప్లాన్‌లో. ఇక్కడ చూడండి. మనకి ఈ చుట్టూ పోర్షన్ ఏదైతే ఉందో ఈ చుట్టూ పోర్షన్ వచ్చేసి 9 ఇంచ్ వాల్. ఓకే. ఇన్‌సైడ్ రూమ్‌లలో మనకిచ్చినటువంటి ఇక్కడ, తర్వాత ఇక్కడ, అదే విధంగా ఇది. ఈ పోర్షన్ వచ్చేసి రెడ్ మార్క్‌లో ఉన్నదంతా మనకి 4 ½ ఇంచ్ వాల్. గ్రీన్ మార్క్‌లో ఉన్నదంతా 9 ఇంచ్ వాల్. ఈ విధంగా మనము ఎంతవరకు కట్టుకోవాలంటే 7 ఫీట్స్ వరకు కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే డోర్స్, విండోస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. అయితే ఇక్కడ డోర్స్, విండోస్ సైజులు ఎన్నిచ్చారు ఒకసారి చూద్దాం. మనకి విండో సైజ్ ఈ విండో సైజ్ వచ్చేసి మనకి ప్లాన్‌లో తప్పు ఇవ్వడం జరిగింది. దాన్ని కరెక్షన్ చేశారు. ఇక్కడ చూడండి 4 ఫీట్ బై 4 ½ ఇంచ్. అంటే దీని మీనింగ్ ఏంటి అసలు? మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది లింటెల్ లెవెల్. అయితే మనము బ్రిక్ వర్క్ కట్టాలి కదా! అంటే విండో సిల్ లెవెల్ ఎంతొస్తుంది? విండో సిల్ లెవెల్ కనుక్కోవాలంటే లింటెల్ లెవెల్ మైనస్ హైట్ ఆఫ్ ద విండో తీసేస్తే సరిపోతుంది. మనకి హైట్ ఆఫ్ ద విండో లింటెల్ లెవెల్ 7 ఫీట్. హైట్ ఆఫ్ ద విండో ఎంత? ఇక్కడ 4 ½ ఫీట్. అంటే రిమైనింగ్ ఎంత? 2 ½ ఫీట్ అనేది మనకి ఈ యొక్క విండో సిల్ లెవెల్. ఈ పోర్షన్ ఏదైతే ఉందో అది మనకి 2 ½ ఫీట్. ఓకే. 2 ½ ఫీట్, 4 ½ ఫీట్ మొత్తం కలిపితే 7 ఫీట్. ఇవి అన్ని విండోస్ మొత్తం కూడా సేమ్ సైజ్ 4 ఫీట్ బై 4 ½ ఫీట్. నెక్స్టు మనకి డోర్స్ ఎక్కడెక్కడ వస్తాయో ఒకసారి చూద్దాం. డోర్స్ యొక్క సైజులనేది కరెక్ట్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి. డోర్ డి సైజ్ డోర్‌లు 3 ఫీట్ 6 ఇంచెస్ బై 7 ఫీటు. నెక్స్ట్ డి1 డోర్‌లు 3 ఫీట్ బై 7 ఫీట్. తర్వాత డి2 డోర్‌లు 2 ½ ఫీట్ బై 7 ఫీట్. అయితే ఇక్కడ డోర్స్ ఎక్కడెక్కడొచ్చాయో ఒకసారి అది కూడా క్లియర్‌గా చూద్దాం. ఇక్కడ చూడండి డి డోర్‌లు. నెక్స్టు ఇక్కడ గూడా డి సైజ్ డోరు. తర్వాత డి1 సైజ్ డోర్‌లు. ఇక్కడ డి1 సైజు, ఇక్కడ డి1 సైజు, ఇక్కడ డి1 సైజు. అంటే డి సైజు డోర్‌లు 3 ఉన్నాయి. డి1 సైజు డోర్‌లు 3 ఉన్నాయి. ఈ సైజులు గూడా నేను ఇక్కడ మీకు ప్లాన్‌లో
ఇవ్వడం జరిగింది. డి సైజ్ డోర్‌లు 3 ఫీట్ 6 ఇంచెస్ బై 7 ఫీటు. డి1 సైజ్ డోర్‌లు 3 ఫీట్ బై 7 ఫీట్. ఈ డోర్‌లు మనకి కట్టిన తర్వాత డోర్‌లు మనకి ప్లేస్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ 3.3 మీటర్స్ హైట్ అనేది మనకి ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ అనేది ఉండాలి. దాని తర్వాత మనకి రూఫ్ బీమ్స్ అనేది డీటెయిల్స్ అనేది చూద్దాం. రూఫ్ బీమ్. మనకి రూఫ్ బీమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే రూఫ్ బీమ్ కూడా మనకి రూఫ్ బీమ్ సైజ్ ఎంత 9 ఇంచెస్ బై 12 ఇంచెస్. ఇక్కడ యూజ్ చేసే రాడ్స్ మనకి టాప్‌లోకొచ్చేసరికి 16 రాడ్స్, బాటమ్‌లోకొచ్చేసరికి 12 రాడ్స్. టాప్‌లో 3 రాడ్స్ 16, బాటమ్‌లో 12 3 రాడ్స్. అయితే టాప్‌లో గూడా సేమ్ ఇక్కడ చూస్తే ఇక్కడొచ్చేసి ఎక్స్‌ట్రా రాడ్. ఈ ఎక్స్‌ట్రా రాడ్ అనేది కూడా మనకి మీరు ఇటు ఒక 3 ఫీటు, నెక్స్టు ఇటు 3 ఫీటు, ఇటు 3 ఫీటు, ఇటు 3 ఫీటు అనేది ప్లేస్ చేయొచ్చు. నెక్స్టు ఇటు 3 ఫీటు, ఇటు 3 ఫీటు, ఇటు 3 ఫీటు మొత్తం 6 ఫీట్స్, ఇటు 3 ఫీటు, ఇటు 3 ఫీటు, ఇటు 3 ఫీటు, 3 ఫీట్ 6 ఫీట్స్, 3 ఫీట్ అనేది మనం ప్లేస్ చేయొచ్చు. ఓకేనా? లేదంటే మనకి 16 రాడ్స్ టాప్‌లో 3 యూజ్ చేయొచ్చు. ఓకేనా? మనకి ఎగ్జాక్ట్‌గా ఎంత లెంత్ అనేది తెలీదు కాబట్టి, మనకి ఒకవేళ ఇటు 3 ఫీట్, ఇటు 3 ఫీట్ అయినా 6 ఫీట్ పోతుంది. 6 ఫీట్‌లో రిమైనింగ్ ఉండేది మనకు తక్కువ కాబట్టి బార్ అనేది కంటిన్యూ చేశారు. ఇంకొకటేందంటే మనం టాప్‌లో ఎన్ని రాడ్స్ ఏస్తామో అన్ని రాడ్స్ ఎంబుక్‌లో రికార్డ్ చేస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఓకే. ఇది మనకి రూఫ్ బీమ్‌కి సంబంధించిన డీటెయిల్స్. దాని తర్వాత మనకి స్లాబ్. స్లాబ్ మొత్తం ఇదొచ్చేసి 2 వే స్లాబు. మనము 8 డిస్ట్రిబ్యూషను, 8 మెయిన్ స్టీల్ అనేది యూజ్ చేస్తాము. తర్వాత మనకి ఇక్కడ స్లాబ్‌కి సంబంధించి థిక్‌నెస్ వచ్చేసి 125 థిక్‌నెస్. ఓకేనా? ఇది మనకి అంగన్వాడీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. అయితే అంగన్వాడీ మినీ సెంటర్ ఉంటుంది. ఈ మినీ సెంటర్ ప్లాన్ గూడా ఒకసారి చూద్దాం. ఇది అంగన్వాడీ మినీ సెంటర్ యొక్క ప్లాన్. ఇక్కడ చూసారా? మనకి ఈ పారాపెట్ వాల్ హైట్ ఈ అంగన్వాడీ మినీ సెంటర్ అయినా, మెయిన్ సెంటర్ అయినా మనకేందంటే 2 ½ ఫీట్ టు 3 ఫీట్ అనేది మనము పారాపెట్ వాల్ హైట్ అనేది కట్టొచ్చు. అయితే పారాపెట్ వాల్ అనేది ఎంత కడితే అంత రికార్డ్ చేస్తారు. తర్వాత ఇది చుట్టూ వచ్చేసి 4 ఇంచ్ వాల్ అనేది 4 ½ ఇంచ్ వాల్ అనేది మనం కడతాం. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా మనకి అంగన్వాడీ మెయిన్ సెంటర్ ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ మీరు గమనిస్తే ఒక్కటే మనకి స్క్వేర్ కాలమ్ అనేది ఉంది. అయితే అంగన్వాడీ మెయిన్ సెంటర్‌లో ఇక్కడ, ఇక్కడ వస్తుంది. ఈ ప్లాన్‌లో ఏంటంటే ఒకసారి చూడండి. ఇదండి. ఇక్కడ ఏం చేశారు మనకి అంటే ఇట్లా కంటిన్యూగా మనకి ఇలా ఎళ్ళిపోతుంది. తర్వాత ఈ పోర్షన్ వచ్చేసి వరండా. వీళ్ళేం చేశారు ఈ ప్లాన్‌లో ఇక్కడ నుంచి ఇట్లా కటింగ్ ఇచ్చారనమాట. ఇట్లా. అంటే మనకి స్క్వేర్ పిల్లర్ ఇక్కడ వస్తుంది. ఓకే. అదే ప్రీవియస్ ప్లాన్‌లంటే ఇంతవరకే ఉంటుంది కాబట్టి ఇక్కడ, ఇక్కడ వచ్చింది. అంతే రిమైనింగ్ అంతా సేము. తర్వాత ఇక్కడ ఆల్రెడీ డైమెన్షన్స్ ఇచ్చారు. డైమెన్షన్ ప్రకారం మనము ప్లాన్ అనేది ప్రొసీజరు ఇక్కడ ఇంకొకసారి ఈ ప్లాన్ చూడండి. ఇదండి. ఈ విధంగా ఉంటుందనమాట. ఇదొచ్చేసి అంగన్వాడీ యొక్క మినీ సెంటర్ ప్లాన్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏదైతే అంగన్వాడీ మెయిన్ సెంటర్ చూసామో, సేమ్ అదే విధంగా అంగన్వాడీ మెయిన్ సెంటర్. ఓకే. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో గాని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ అందరికీ చేరే వరకు వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెడుతుండగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.